అందరికీ జై భీమ్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాజకీయంగా హీరో అయ్యారా, జీరో అయ్యారా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ పార్టీలో జాయిన్ అయ్యి తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీ పార్టీని ఒక బలమైన పార్టీగా తీర్చిదిద్దిన ఘనత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికే దక్కుతుంది. అనునిత్యం ప్రజల పక్షాన నిలిచి అధికార బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతిని ప్రజలకు తెలియజేస్తూ, అంతేకాకుండా ప్రభుత్వంపై యుద్ధం చేసేవారు ప్రజల పక్షాన నిలబడి. 2023 ఎన్నికల తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పార్టీ మారడం జరుగుతుంది. పార్టీ మారే క్రమంలో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు కాంగ్రెస్ పార్టీలో చేరితే మీకు కేబినెట్ హోదా కలిగినటువంటి పదవి ఇస్తాను అని ఆఫర్ చేస్తారు. ఆ ఆఫర్ను కూడా తిరస్కరించి అప్పటి వరకు ఏ పార్టీతో అయితే యుద్ధం చేశారో, ఏ పార్టీ మీద అయితే వారు పోరాటం చేశారో అదే పార్టీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆఫర్ను తీసుకొని సుఖంగా ఆయన సంతోషంగా జీవించవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది మనిషికి ప్రాణవాయువు ఎలాంటిదో ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్యంలో అటువంటి పాత్ర పోషిస్తుంది. మనిషికి గాలి లేకపోతే ఏ విధంగా మరణిస్తాడో, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం కూడా కూని చేయబడుతుంది. పదవులు కాదు నాకు ముఖ్యం, ప్రతిపక్షంలో నిలిచి ప్రజల పక్షాన పోరాడమే నాకు ముఖ్యమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి ఆయన రాజకీయ నాయకుడిగా విజయం సాధించాడు, అనేక మందికి ఆదర్శంగా నిలిచాడని